హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పూజ అయితే నేను మా అత్తమ్మ కలిసి చేసుకున్నాం. మా అత్తమ్మ కింద అయితే మంచిగా నేల మీద మట్టితో అలికి ఒక పీట పెట్టి పీట మీద కూడా ముగ్గేసి వాటికి మంచిగా బొట్లు పెట్టేసి తర్వాత తులసి చెట్టు అయితే అక్కడ పెట్టేసింది. నేనైతే ఉసిరి చెట్టు కూడా అందులో మంచిగా నాటిన అనమాట. ఉసిరి చెట్టు తులసి చెట్టు కలిపి కదా ఈరోజు పూజ చేసేది, అందుకని రెండు అయితే పెట్టేశాను అనమాట. తర్వాత వస్త్రం అనేది అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే పూజకు కావాల్సినవన్నీ అక్కడ సైడ్కి అయితే పెట్టేసుకున్నాము. తర్వాత పూజ ముందు కాళ్ళకి పసుపు అయితే పెట్టింది మా అత్తమ్మ, తను కూడా పెట్టుకుంది. నేను ఈరోజు 365 ఒత్తులు వెలిగిద్దామని ఒత్తుల ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన. మా మామయ్య అయితే ఆ ఒత్తులు కౌంట్ చేస్తున్నాడు ఎన్ని ఉన్నాయా అనేసి. అవి కౌంట్ చేస్తే 244 వచ్చినాయి. ఆ ఒత్తులలో 365 అయితే ఒత్తులు లేవు. మళ్ళీ ఒత్తుల ప్యాకెట్ ఇంకొకటి కొనుక్కొచ్చి వాటికి యాడ్ చేసేసి పెట్టేసినాం అనమాట. చాలామంది 365 ఒత్తులు అనేసి డైరెక్ట్గా అట్లా కొనుక్కొని పెట్టేస్తున్నారు, కానీ అందులో 365 అయితే ఉండట్లేవు. నేను కౌంట్ చేసిన దాంట్లో అయితే లేవు. మళ్ళీ యాడ్ చేసుకొని అయితే మళ్ళీ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఆ పారిజాత పువ్వులు అయితే మా అత్తమ్మ మామయ్య అయితే మొత్తం అన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు. ఎందుకంటే ఇట్లా శివలింగము ఇంకా చిన్న ముగ్గులాగా డెకరేషన్ చేయడానికి అయితే అన్ని రకాల ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు అనమాట. నేనైతే అట్లా శివలింగం వేసిన, నాకు మా అత్తమ్మ కూడా సాయం చేసింది. ఇద్దరం కలిసి అయితే మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నాం. ఎందుకంటే శివలింగం లేదు కాబట్టి శివుణ్ణి డైరెక్ట్ అట్లా వేసేసుకున్నాం అనమాట మేము తులసి చెట్టు ముందు. యాక్చువల్గా ఈ పూజ అయితే నేను మా ఇంటి దగ్గర హైదరాబాద్లో చేసుకోవాలి, కానీ నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను హైదరాబాద్కి రీచ్ కాలేకపోయినా. నైట్ అయిపోయింది, ఇంకా నైట్ జర్నీ చేయడం ఎందుకు అనేసి ఇక్కడ మా అత్తమ్మతో కలిసి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే మా మామయ్య ఒత్తులు లెక్క పెట్టడం ఇంకా కంప్లీట్ కాలేదు, అంటే ఇంకా కొన్ని యాడ్ చేయాలి కదా, వేరే ఒత్తులు కొనుక్కొచ్చి యాడ్ చేసి కౌంట్ చేస్తున్నాడు అనమాట. మళ్ళీ ఇక్కడైతే అత్తమ్మ మొత్తం పూజకు కావాల్సిన సామాన్లు అయితే అన్నీ తీసుకొచ్చి అక్కడ అరేంజ్ చేస్తుంది. ఫ్రూట్స్ కానీ నిమ్మకాయ ఒత్తులు చేయడానికి అవన్నీ నిమ్మకాయలు అవి కానీ ఇంకా అన్ని ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడైతే అరేంజ్ చేసింది. నేనైతే ఇంకా అవే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా అయిపోలేదు పూర్తిగా. శివలింగం వేయడం అయిపోయాక ఇక్కడ చిన్న ఫ్లవర్ లాగా వేద్దామనేసి ఇక్కడ నేను ఇవన్నీ సెట్ చేస్తున్నా. ఇందులో కూడా అత్తమ్మ అయితే హెల్ప్ చేసింది. అత్తమ్మ అయితే నిమ్మకాయల ఒత్తులు అయితే రెడీ చేస్తుంది అనమాట. నెయ్యి దీపాలు పెట్టడానికి నిమ్మకాయ ఒత్తుల్లో వేసి రెడీ చేసేసింది. ఇక్కడైతే తులసి అమ్మవారి ముందు డెకరేషన్ అయితే పూర్తిగా అయిపోయింది. శివుడు చిన్న ముగ్గులాగా ఒకటి అయితే డెకరేషన్ చేసేసిన. నెక్స్ట్ నేను పిండి ప్రమిదాలు అయితే చేస్తున్నా, ఎందుకంటే 365 ఒత్తులు అయితే కాల్చడానికి పిండి ప్రమిదాలు చేసుకున్నా. నెక్స్ట్ అయితే ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం. అత్తమ్మ అయితే ఆ ఫ్రూట్స్ అనేది దేవుడి ముందు మంచిగా అన్నీ పెట్టేస్తుంది అనమాట. అన్ని ఫ్రూట్స్ కానీ ఇంకా దేవునికి కావాల్సిన సామాన్ అన్నీ అక్కడ సెట్ చేసేస్తుంది మాకు. మేమిద్దరం అయితే పూజ స్టార్ట్ చేసినాం. దీపం మాట్లాడకు, మంత్రం ఉంటుంది చదవాలి కానీ ఆగే నువ్వు. ఓం నమ శివాయ కాదే, దేవుడి పేరు ఉండేగా పేరుంది. ఇద్దరు ఇట్లా ఎవరి పేరు తలుచుకునేది కదా. దీపం పెట్టిన తర్వాత బొట్టు పెట్టు. మధ్యలతోటి పెట్టాలి ఎప్పుడైనా బొట్టు. ఆ ఏళ్ళు దేవుళ్ళకి పెట్టాలి, ఈ ఏళ్ళతోటి పెట్టాలి. మనం పెట్టుకున్నా ఉంగరం ఏళ్ళు దేవుడు.
మంచిగా మొక్కరు. అమ్మా ఈ కొబ్బరికాయ పట్టే తీసుకో. అది కాలుతుంది, ఇందాక ఇచ్చినా కదా. వంగవాడు తీసుకోరాదు మావయ్య. నడవ పెట్టాలా, మధ్య పూలలో కూడా పెట్టు. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక పౌర్ణమి రోజు పూజ కంప్లీటెడ్. పూజ అయితే ఎలా చేయాలనేది అయితే మాకేం ఐడియా లేదు. మాకు తెలిసిన విధంగా అయితే మేము చేసుకున్నాం. ఏమైనా తప్పులు ఉంటే అయితే క్షమించండి. బాయ్ బాయ్.